హాయ్ అండి అందరికీ. బాగున్నారా అండి అందరూ? చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ. నాకు చాలా సపోర్ట్ చేశారు. కానీ సపోర్ట్ చేసిన మీరంటూ ముందుకు రాకపోతే ఏది జరగదండి. చాలామంది కాంట్రాక్ట్ సర్వీస్లో పనిచేసే సిస్టర్స్ వాళ్ళు కామెంట్స్ ఇస్తున్నారు. చూడండి ఎలా కామెంట్ పెడుతున్నారు అనేది. వర్క్ చేయండి, అవుట్సోర్సింగ్ మీకు మా తెలుస్తుంది అన్నట్టుగా ఒక ఆమె పెట్టింది. తర్వాత ఏఎన్ఎమ్స్లోనంట 30 మార్క్స్ ఇస్తున్నారంట. 30 మార్క్స్ ఇస్తే మిగతా వాళ్ళకి ఏఎన్ఎమ్స్ అంటే కాంట్రాక్ట్ సర్వీస్లో లేని వాళ్ళకి జాబ్స్ ఎలా వస్తాయి? రావు. అలాగే ఈమె చూడండి ఏ విధంగా కామెంట్ పెట్టిందో. కొందరైతే మీరు కాంట్రాక్ట్ సర్వీస్లో చేస్తే మీకు అర్థమవుతుంది మా ప్రాబ్లమ్స్ ఏంటియో, మాకు 6 మంత్స్కి వరకు కూడా శాలరీ రావు అది ఇది అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. అమ్మ 6 మంత్స్ వరకు శాలరీ రాదు, ఇన్ని మంత్స్ వరకు శాలరీ రాదు, మేము కష్టపడుతున్నాం, మనం పోయేదే పని చేయడానికి, ఇంకా కష్టం ఎక్కడిది? పేషెంట్ సర్వీస్ తప్ప మీరేమన్నా వేరే ఏమైనా ఇది ఉంటుందా? ఉండదు కదా. శాలరీ రాదు అంటే మీరేం అగ్రిమెంట్ చేసుకోలేదు కదా. శాలరీ రాకపోయినా వర్క్ అని అంటే మీకోసమే కదా మీరు పని చేస్తున్నారు, వేరే వాళ్ళ కోసం కాదు కదమ్మా. నేనేమి మీకోసం మాట్లాడట్లేదు. మీతో మాట్లాడితే నాకేం వస్తుంది? నేను గవర్నమెంట్ కనీసం నా వీడియోస్ రూపంలోనైనా ఈ ప్రాబ్లం ఇలా ఉందా, ఇలా ఉన్నప్పుడు మాకు అడిగే హక్కు ఉంటుందమ్మా. గవర్నమెంట్లో ఒక జాబ్ పడుతుంది అంటే అందరికీ ఈక్వాలిటీ ఉండాలి అనేది ఒక మాకు అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఈక్వాలిటీ లేకపోతే జాబ్స్ అనేది మనం కొట్టుకోలేం. ఒక మార్కు కూడా, ఒక పాయింట్ కూడా అక్కడ వాల్యూనే. అలాంటప్పుడు ఇప్పుడు కాంట్రాక్ట్ సర్వీస్లో చేసే వాళ్ళకి 20 మార్క్స్ ఇచ్చినప్పుడు అకాడమిక్ వెయిటేజ్ 10 మార్క్స్ ఇవ్వమని మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఆ గతంలో ఉంది కాబట్టి దాని గురించి నేను మాట్లాడుతున్నాను. లేని దాని గురించి కొత్తగా తీసుకొచ్చుకొని నేను మాట్లాడట్లేదు. అంతేగాని స్వార్థంతో, మీ స్వార్థం కోసం చాలామంది యువత జీవితాలతోటి ఆగం కావద్దు అనేదే నేను మాట్లాడేది. 20 మార్కులు ఇచ్చుకుంటూ పోతే మిగతా వాళ్ళకి జాబ్స్ ఎలా వస్తాయి? ఇది అన్యాయమని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఇది ఎందుకు గవర్నమెంట్ ఆలోచించట్లేదు? ఈ విషయంలో కూడా ఆలోచిస్తే బాగుంటుంది కదా అని నేను వీడియోస్ చేస్తున్నాను. కనీసం ఒకరిద్దరికైనా నా బాధ వింటే, అరే మేము చేసేది ఇలా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్లో ఒక జాబ్ పడిందంటే అందరికీ ఈక్వాలిటీ ఉండాలి. కాంపిటీషన్ అంటే కాంపిటీషనే కదా. ఈ కాంపిటీషన్లో ఇక కాంపిటీషన్ ఎక్కడ ఉంది? కాంపిటీషన్ లేదు కదా. మరి అలాంటప్పుడు జాబ్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు డైరెక్ట్ పర్మనెంట్ చేసేసుకుంటే అయిపోతుంది. మిగతా వాళ్ళకి ఎందుకు ఇలా ఒక ఆశని క్రియేట్ చేసి వాళ్ళ ఆశలతోటి ఎందుకు మాట్లాడడం, నీరు గార్చడం అన్నట్టుగా నేను మాట్లాడుతున్నానే కానీ మీకోసం అస్సలు కాదు అమ్మా. కొంచెం ఆలోచించుకోండి కామెంట్స్ ఇచ్చేటప్పుడు. అంతే. ఎందుకంటే ఇది మా హక్కు. గవర్నమెంట్లో జాబు వేశారు అని అంటే అది మాకు వస్తుంది అని మేము ఆశపడతాము, కష్టపడతాము. కానీ ఎంత కష్టపడ్డా మాకు రావట్లేదే, ఇది మైనస్ ఉందే అని మేము మాట్లాడుతున్నాను అంతే తప్ప వేరే విధంగా కాదు. వేరే డిపార్ట్మెంట్లలో కూడా కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. వేరే ఏ డిపార్ట్మెంట్లో ఇలాంటి దౌర్భాగ్యం లేదు, ఒక మెడికల్ డిపార్ట్మెంట్లోనే ఉంది. చాలామంది కలలు కానీ భవిష్యత్తులో ఇలా ఉండాలి, అలా అని ఊహించుకొని చాలామంది వచ్చి ఈ నర్సింగ్ అని, ఫార్మసీ అని, ఏఎన్ఎం అని, ల్యాబ్ టెక్నీషియన్ అని చాలామంది చదువుకుంటున్నారు. అలా చదువుకొని వచ్చిన తర్వాత తీరా జాబ్స్ పడ్డ తర్వాత ఎవరికి జాబులు లేకుండా పోతున్నాయి. ఇంత భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు, ఇంత పార్షియాలిటీ ఉన్నప్పుడు జాబ్స్ కాంట్రాక్ట్ సర్వీస్ వాళ్ళకే వస్తాయి తప్ప మిగతా వాళ్ళకి ఎక్కడ వస్తుంది? రావు. నేను ఆ విషయం గురించే మాట్లాడుతున్నాను. మాకు కూడా వెయిటేజ్ ఇవ్వమని, కానీ మీకోసం కాదు. కొంచెం ఆలోచించుకొని చెయ్యండి.